హలో అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు మీకొక స్పెషల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన మసాలా వేసుకుందామా? 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాయచీ అండ్ 6-7 లవంగ మొగ్గలు ఇవే. ఇవన్నీ కలిపి మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ తయారు చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత, ఒక కప్ ఫైన్‌గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మన మటన్ కర్రీ కలర్‌ఫుల్‌గా రావాలి అంటే, ఆనియన్స్ బ్రౌన్‌గా వేగడం మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి మన ఆనియన్స్ కొంచెం కలర్ మారడం స్టార్ట్ అయ్యాయి కదా! ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కడిగి ఉంచుకున్న 1 కేజీ మటన్ ముక్కలు డైరెక్ట్‌గా వేసేసేయండి. చూడండి నేనిక్కడ 1 కిలో మటన్‌తో చేసి చూపిస్తున్నాను. నూనె పైకొచ్చేంత వరకు మనం మటన్‌ని వేపుకోవాలి. చూడండి మటన్ అంతా వేసేసి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి నూనె పైకి తేలుతుంది. చూడండి ఇలా. ఇలా ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మిరప్పొడి ఈ 3 వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత మటన్‌ని బాగా కలుపుకున్నాం కదా! ఇప్పుడు చూడండి మళ్ళీ పైన ఆయిల్ తేలుతుంది. ఈ స్టేజ్‌కొచ్చాక ఒక కప్ ఫైన్‌గా చాప్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు ఈ మటన్ ముక్కలన్నిటిని కూడా తీసి కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ఇక మీదట మనం కుక్కర్‌లోనే చేస్తాం. మీ మటన్ గాని కొంచెం టెండర్‌గా ఉంటే ఒక 5, 6 విజిల్స్‌కి ఉడికిపోతుంది. లేదు అంటే ఒక 10-12 విజిల్స్ వరకు రానిచ్చి తర్వాత సిమ్‌లో పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మటన్ అంతా కూడా నేను కుక్కర్‌లో వేసేసి 2 కప్పుల వాటరేసి బాయిల్ చేస్తున్నాను. ఈ మటన్ కొంచెం టెండర్‌గానే ఉంది. సో, 6-7 విజిల్స్ ఉంచి తర్వాత నేను సిమ్‌లో పెడతాను. చూడండి 2 కప్స్ వాటరేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 7 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మన మటన్ బాగా బాయిల్ అయ్యి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మటన్ ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాం. కానీ ఇంకా కూడా మనకి వాటరీగా ఉంది. మనం గసగసాల పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మటన్ వచ్చేస్తుంది. చక్కగా బాయిల్ అయిపోయింది మటన్ అయితే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందాక తయారు చేసుకున్న పేస్ట్‌ని కర్రీలో వేస్తున్నాను. చూడండి. ఇప్పుడు కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కలుపుకుంటున్నాను బాగా. ఇందులో కొత్తిమీర లాంటివి ఏమీ వెయ్యట్లేదు. ఈవెన్ ఫర్ గార్నిషింగ్ పర్పస్ ఆల్సో. ఎందుకంటే మటన్ మాత్రమే ఇక్కడ మనకి డామినేట్ అవ్వాలి టేస్ట్. ఇంకేమేసినా కూడా కొంచెం డామినేట్ అవుతాయి కాబట్టి నేను మటన్‌లో కొత్తిమీర వేయట్ల. ఒకవేళ మీకు గాని ఆ ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోవచ్చు. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. ఈ కర్రీ మా ఇంట్లో ఒక పెద్ద హిట్ ఐటెమ్. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీరు ట్రై చేసి మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఇలాంటి రెసిపీస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వరు. బాయ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.